ఓకే, గుడ్ మార్నింగ్ అండి. ఏబిఎన్పిఆర్ఆర్ ఆన్లైన్ క్లాసెస్. సో ఈరోజు టాపిక్ మనం నంబర్ సిరీస్ గురించి డిస్కస్ చేద్దామండి. నంబర్స్. సో నంబర్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉన్నాయండి. సో ఈ నంబర్స్ గురించి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ నంబర్స్ అయితే ఉంటాయో వాటన్నిటి గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందండి. ఓకే, నంబర్ సిరీస్ గురించి ఇప్పుడు ప్రెసెంట్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నంబర్స్ ద బెస్ట్ ప్రైమ్ నంబర్స్ అండి. సో ప్రైమ్ నెంబర్స్ గురించి మనం 1 to 100 ప్రైమ్ నెంబర్స్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే 1 to 100 ప్రైమ్ నెంబర్స్. అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి అంటే ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్ అండి. ఓకేనా? సో ఫ్యాక్టర్స్ 1 అండ్ ఇట్ సెల్ఫ్. జనరల్గా చూడండి, ఇప్పుడు మనం ప్రైమ్ నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ప్రైమ్ నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక 1 to 10 ప్రైమ్ నెంబర్స్ ఏమేమి ఉంటాయంటే 2, 3, 5, 7 అండి. అలాగే 10 to 11, 10 to 20 ప్రైమ్ నెంబర్స్ 11, 13, 17, 19, 20 to 30, 23, 29, 30 to 40, 31, 37, 40 to 50, 41, 43, 47, 50 to 60, 53, 59, 61 to 70, 61, 67, 71 to 80, 71, 73, 89, 81 to 90 ప్రైమ్ నెంబర్స్ 83, 89, 91 to 100, 97 ప్రైమ్ నెంబర్స్. మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇక్కడ మీరు ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ జనరల్గా 1 to 10 ప్రైమ్ నెంబర్స్ మనందరికీ కూడా ఈజీగా యాక్సెస్ అయ్యి 10 to 20 ప్రైమ్ నెంబర్స్లో సెకండ్ డిజిట్ 1 ఉందండి. ఓకే, సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఓకే, అంటే ఇక్కడ 1 కానీ 3 కానీ 7 కానీ 9 కానీ సెకండ్ డిజిట్లో ప్లేసెస్లో మీరు అబ్జర్వ్ చేయండి. చూస్తున్నారా? 1, 3, 9 అన్నిటిలోనూ ఆ నెంబర్సే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా మనం 20 to 30 ప్రైమ్ నెంబర్స్ గురించి మనం ఆలోచించాల్సిన పరిస్థితి మనకు వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి, రిమైనింగ్ నెంబర్స్ ఏమీ చెక్ చేయక్కర్లా. 1 కాంబినేషన్, 3 కాంబినేషన్, 7 కాంబినేషన్, 9 కాంబినేషన్లో ఉన్న నెంబర్స్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. 21 కానీ 23 కానీ 27 కానీ 29 కానీ చెక్ చేయండి. ఓకేనండి, రైట్. ఇప్పుడు చూద్దాం 27లో ఓకే 7 ఫ్యాక్టోరియల్ ఉందండి. ఓకేనా? సో 23 ప్రైమ్ నెంబర్ అండి. అలాగే 27లో 3 ఉంది. సో 29 ప్రైమ్ నెంబర్. ఇలా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇట్లా మనకి 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఖచ్చితంగా మీ మెమరీలో ఉండాలి. వెరీ క్లియర్. ఖచ్చితంగా దాని గురించి మీరు ఖచ్చితంగా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం మనందరికీ కూడా 100% ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా క్లియర్గా ఉందండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వన్ కాంపోజిట్ నంబర్స్. సెకండ్ వన్ కాంపోజిట్ నంబర్స్. సో కాంపోజిట్ నంబర్స్ గురించి మనం అబ్జర్వ్ చేసేటప్పుడు కాంపోజిట్ నంబర్స్ ఎలా ఉంటాయి మనందరికీ కూడా తెలుసు. ఎలా ఉంటాయండి? సో ఎలా ఉంటాయి అంటే సింపుల్ లైక్ దట్. మీరు అబ్జర్వ్ చేయండి, yes, composite numbers, the numbers having more factors, ఓకేనండి. కాంపోజిట్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి? 1, 4, 6, 8, 9, 10, 12 ఇలాంటివన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్ అంటాం. నంబర్ సిరీసెస్ లో మీరు క్లియర్ గా గుర్తుంచుకోండి, నంబర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయో వాటన్నిటి గురించి మనం మెయిన్ కాన్సన్ట్రేషన్ చేయాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ స్క్వేర్స్, క్యూబ్స్ పర్ఫెక్ట్ గా మనకి రావాలండి. ఓకేనా? ఇప్పుడు మనం స్క్వేర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో స్క్వేర్స్ మనం డిస్కస్ చేసేటప్పుడు మీరు అందరూ కూడా 100% 1 to 100 మీరు అబ్జర్వ్ క్లియర్గా గుర్తుంచుకోండి. 1 to 40 స్క్వేర్స్ మనం క్లియర్గా ప్రాక్టీస్ చేయాలి. అంటే 9 అనే నంబర్ని మనం చూడగానే అది స్క్వేరా క్యూబా అని తెలియాలి. అలాగే 16 కనిపించగానే తెలియాలి. చూడండి, 1 square 1, 2 square 4, 3 square 9 ఇలాగా 1 దగ్గర నుంచి అందరూ క్లియర్గా ఎలాంటి కేసెస్లో అయినా సరే మీరు స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఈ నంబర్స్ స్క్వేర్స్ మీద, క్యూబ్స్ మీద మనకి ఫ్యూచర్లో ఒక 3 టాపిక్స్ అన్ని ఆధారపడి ఉంటాయి. నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఎనాలజీస్, ఆడ్ మెన్ ఒకటి 3 టాపిక్స్ కూడా వీటి మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీరు అందరూ కూడా వెరీ క్లియర్గా గుర్తుంచుకోండి, ఈ స్క్వేర్స్ని బై హార్ట్ చేయండి. 1 to 40 స్క్వేర్స్ని మనం బై హార్ట్ చేయండి. అలాగే ఓకేనండి, ఇవి ఖచ్చితంగా మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేయాలి. 1 to 40 స్క్వేర్స్. ఓకే, సో ఇన్
ఇప్పటికిప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేసుకోమంటే 1 to 17 స్క్వేర్స్ మీ అందరికీ కూడా ఇప్పటికిప్పుడు వస్తాయి. అలాగే 20 స్క్వేర్ కూడా మీకు క్లియర్గా వస్తుంది. అలాగే 25 స్క్వేర్ ఇమీడియట్గా రాగలుగుతుంది. అలాగే 30 స్క్వేర్ వస్తుంది, 35 స్క్వేర్ వస్తుంది, 40 స్క్వేర్స్ కూడా వస్తాయి. అంటే ఒక 17 ప్లస్ 1 2 3 4 5. ఓకే, సో ఇప్పటికిప్పుడు మీకు ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి మీరు మెమరీలో ఉంటే 22 స్క్వేర్స్ ఉన్నాయి. రిమైనింగ్ 18 స్క్వేర్స్ని బై హెడ్ చేయండి. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు ఫ్యూచర్లో టాపిక్స్ అన్నీ కూడా ఈ స్క్వేర్స్ మీదే ఆధారపడి క్లాస్ అంతా కూడా నడుస్తుందండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమ్ నెంబర్స్ గురించి డిస్కస్ చేసామండి. సెకండ్ కాంపోజిట్ గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ స్క్వేర్స్ గురించి డిస్కస్ చేసాం. రైట్, నెక్స్ట్ క్యూబ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. క్యూబ్స్ కూడా క్లియర్గా చెప్తున్నానండి మనందరికీ కూడా 1 to 20 క్యూబ్స్ మనకి పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. 1 to 20 క్యూబ్స్ క్లియర్గా మనకు వచ్చి ఉండాలి. దయచేసి వీటన్నిటినీ కూడా మనం బై హార్ట్ చేయండి. స్క్వేర్ వస్తే ఆటోమేటిక్గా క్యూబ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ 4. ఓకే, ఒకవేళ మనకి 2 క్యూబ్ రావాల్సి వచ్చింది అనుకోండి, 4ని 2తో మల్టిప్లై చేస్తే 8. లేదు 3 స్క్వేర్ 9. స్క్వేర్ వస్తే 9 into 3 27. అంటే 3 క్యూబ్ 27. ఇలా మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాగా సో వీటిని కూడా ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. వీటన్నిటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి దయచేసి. 1 to 40 స్క్వేర్స్ రావాలండి. 1 to 20 క్యూబ్స్ రావాలి మనకి, క్లియర్గా పర్ఫెక్ట్గా రావాలి. రైట్, నెక్స్ట్ క్యూబ్ సిరీస్ అంటామండి. క్యూబ్ సిరీస్, ఓకేనా? క్యూబ్ సిరీస్ n వాల్యూ n అండి. n క్యూబ్ ఇది క్లియర్గా నోట్ చేసుకోండి. n క్యూబ్ ప్లస్ 1, n క్యూబ్ ప్లస్ 1, n క్యూబ్ మైనస్ 1, n క్యూబ్ ప్లస్ n, n క్యూబ్ మైనస్ n, n క్యూబ్ ప్లస్ n స్క్వేర్, n క్యూబ్ మైనస్ n స్క్వేర్. వీటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఈ క్యూబ్ సిరీస్ అనేది నియర్ బై ఎక్కడి వరకు కావాలంటే మనకి 15 వరకు కావాలండి. ఒక 4 నెంబర్స్కి మనం ప్రాక్టీస్ ఎలా చేయాలో ఒకసారి మనం డీటెయిల్గా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. n వాల్యూ 1 అనుకోండి. 1 క్యూబ్ అంటే 1 అండి. 1 క్యూబ్ ప్లస్ 1 అంటే 2 అండి. 1 క్యూబ్ మైనస్ 1 0 అండి. 1 క్యూబ్ ప్లస్ 1 సో 2 అండి. 1 క్యూబ్ మైనస్ 1 ఓకే 0 అండి. 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ 2 అండి. 1 క్యూబ్ మైనస్ 1 స్క్వేర్ 0 అండి. అలాగే n వాల్యూ 2 అనుకోండి. 2 క్యూబ్ 8 అండి. 8 ప్లస్ 1 9 అండి. 8 మైనస్ 1 7 అండి. 8 ప్లస్ 2 10 అండి. 8 మైనస్ 2 6. 8 ప్లస్ 4 ఎలా తీసుకున్నాం? ఓకే, 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్. 2 క్యూబ్ 8 అండి. 2 స్క్వేర్ ప్లస్ 4 అండి. సో 12 అండి. ఓకేనా? సో అలాగే 8 మైనస్ 4 అండి. ఇలాగా నెక్స్ట్ ఇంకొక నెంబర్కి ప్రాక్టీస్ చేస్తున్నాను. నెంబర్ 3 అనుకోండి. n వాల్యూ 3 అనుకోండి. 3 అనుకుంటే కనుక 3 క్యూబ్ 27 అండి. 27 ప్లస్ 1 అండి 28 అండి. 27 మైనస్ 1 అండి 26 అండి. 27 ప్లస్ 3 అండి 30. 27 మైనస్ 3 అండి 24. 27 ప్లస్ 9 అండి 36. 27 మైనస్ 9 అండి ఓకే 18. ఇట్లా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇలా మీరు ఇవన్నీ క్లియర్గా చక్కగా నోట్ చేసుకుని ఒక 15 వరకు క్యూబ్ వాల్యూస్ని దయచేసి మీ అందరు కూడా పేపర్ మీద రాసుకుని ప్రాక్టీస్ చేయండి. వీటి మీద ఆధారపడి క్లాస్ అంతా కూడా నడుస్తుంది. దయచేసి రిక్వెస్ట్, అర్థమవుతుందండి? సో గుర్తుంచుకోండి, 1 to 15 క్యూబ్ సిరీస్ బై హార్ట్ చేయాలి, ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. ఓకేనా? ఇలా మనం రాయండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఓకే, క్యూబ్ సిరీస్ మీద బేస్ చేసుకుని ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి? సిరీస్ అంటే అసలు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 4 6 8 డాష్ అంటే 2 4 6 8 తర్వాత ఏమొస్తుంది అంటే ఆన్సర్ 10. అసలు సిరీస్ ఎలా అబ్జర్వ్ చేస్తామంటే, సిరీసెస్ 2 టైప్స్ అని మనం చెప్పుకుంటాం జనరల్గా. ఆ నెంబర్కి ఆ నెంబర్ ఫామ్ అవుతుంది, లేదా ఈ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ఫామ్ అవుతుంది. ఆ నెంబర్కి ఆ నెంబర్ అన్నా ఫామ్ అవ్వాలి, లేదా
ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ ఫామ్ అవ్వాలి. ఇట్లా జరుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా సిరీసెస్లో. ఓకే రైట్. ఇప్పుడు 2 4 అయింది +2, 4 6 అయింది +2, 6 8 అయింది +2. సో 8కి +2 యాడ్ చేయండి 10 అవుతుంది. లేదు 2 ఈవెన్ నంబర్, 4 ఈవెన్ నంబర్, 6 ఈవెన్ నంబర్, 8 ఈవెన్ నంబర్, నెక్స్ట్ ఈవెన్ నంబర్ 10. ఇలా చేస్తాం. సిరీస్ అంటే ఒక ఆర్డర్ అండి, ఒక ప్రాపర్ వే, ఒక కాన్స్టెంట్ లాజిక్ ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒక 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఇక్కడ ఆన్సర్స్ ఏమొస్తాయో ఒకసారి మీరు ఆలోచించండి. ఎగ్జాంపుల్ 0, 15, 35, 63. ఓకే డాష్. ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాల్సిన వాల్యూ ఇక్కడ ఉంటుందండి, లేదా సెంటర్లో కూడా ఉంటుందండి. ఓకేనా. 0 ఫామ్ అయ్యే ముందు 0 అనేది చాలా కేసెస్లో ఉన్నాయి. మన సిరీసెస్ మీరు చూశారు కదా, క్యూబ్ సిరీసెస్లో చాలా కేసెస్లో జీరోస్ వస్తున్నాయి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ 0 అనేది ఎలా వస్తుందో తర్వాత చూద్దాం. ఫస్ట్ 15 ఎలా అవుతుంది, 15 అనే నంబర్ ఎలా ఫామ్ అవుతుంది, ఆ నంబర్ కన్నా నంబర్ అన్న ఫామ్ అవ్వాలి. ఓకే 4 స్క్వేర్ చూడండి, 4 స్క్వేర్ -1, 4 స్క్వేర్ -15 సరిపోయిందా, 35. 6 స్క్వేర్ -1, 6 స్క్వేర్ ఎంత అండి, 36 -1 35. 63. 8 స్క్వేర్ -1, 4 6 8. అంటే ఇక్కడ ఏం జరగాలి, 0 మరి 1 స్క్వేర్ -1 జరగాలి. 1 స్క్వేర్ ఎంత 1, -1 అంతా 0 సరిపోయింది. అంటే 1 4 6 8 ఇవి ఏ నెంబర్స్ అండి, ఏ నెంబర్స్ ఐడెంటిఫై చేశారా, కాంపోజిట్ నంబర్స్. ఈ కాంపోజిట్ నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటండి, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటి 9. అంటే ఏంటి 9 స్క్వేర్ -1, 9 స్క్వేర్ ఎంత అండి 81 -1 80. సో ఆన్సర్ ఈజ్ 80. అర్థమైందండి, ఆన్సర్ 80. అట్లా సాల్వ్ చేయాలి. సిరీస్ మీకు ఇవి వస్తే 0 కనిపించగానే ఏ వాల్యూని ఇమీడియట్గా ఐడెంటిఫై, 15 కనిపించగానే 4 స్క్వేర్ -1, 35 కనిపించగానే 6 స్క్వేర్ -1 అని ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ మీకు ఎప్పుడు పర్ఫెక్ట్నెస్ వస్తాయి, స్క్వేర్స్ 1 to 40 స్క్వేర్స్, 1 to 20 క్యూబ్స్. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న క్యూబ్ సిరీస్ కనుక వస్తే అప్పుడు మనం ఈజీగా యాక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే అనదర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది ఒకసారి చూడండి. 6 ఎలా ఫామ్ అవుతుంది, 6 ఆ నెంబర్ కా నెంబర్ అయినా స్క్వేర్స్ సిరీసెస్ 2 టైప్స్ ఉంటాయి గుర్తుంచుకోండి. ఆ నెంబర్ కా నెంబర్ అయినా ఫామ్ అవుతుంది, లేదా ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ అన్నా ఫామ్ అవుతుంది. రైట్ ఒకసారి చూద్దామా. 6 ఫార్మేషన్ 6 24 అన్న అవ్వాలి, లేదా ఈ నెంబర్కి ఈ నెంబర్ ఫామ్ అవ్వాలి. ఓకే 6 ఏం జరుగుతుంది, 2 క్యూబ్ ఎంత అండి 8 - 2 సరిపోయిందిగా. అంటే ఈ నెంబర్కి ఆ నెంబరే ఫామ్ అవుతుంది. 24 ఏమవుతుంది, 3 క్యూబ్ -3, 3 క్యూబ్ ఎంత 27, 27 - 3 24 సరిపోయింది. 2 3 వచ్చింది కదా. నెక్స్ట్ ఏం తీసుకుంటారంటే ఎప్పుడు కూడా నంబర్స్ లో ఫస్ట్ ప్లేస్, నంబర్స్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ ప్రైమ్ నంబర్స్ అండి. ప్రైమ్ నంబర్స్ కింగ్ ఏదైనా ఉంది అంటే నంబర్ లో ప్రైమ్ నంబర్ అండి. ఓకేనా రైట్. సో 120 ఫార్మేషన్ చూడండి, 120 ఎలా అవుతుంది 5 క్యూబ్ -5, 5 క్యూబ్ ఎంత అండి 125, 125 -5 సో 120 సరిపోయింది. ఓకే 336 నియర్ బై క్యూబ్ వాల్యూ 7 క్యూబ్ -7, 7 క్యూబ్ -7 336. చూడండి 2 3 5 7 ఇవి ఏ నెంబర్స్ అండి, ప్రైమ్ నంబర్స్. అంటే నెక్స్ట్ ప్రైమ్ నంబర్ ఏంటి, 7 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 11. 11 క్యూబ్ -11, 11 క్యూబ్ -11 సో 1320. సో ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి సిరీసెస్లో. అందుకనే ఈ ఇంపార్టెన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ ఇంపార్టెన్స్ ఏంటంటే మన స్క్వేర్స్ని క్యూబ్స్ని మనం కనుక పర్ఫెక్ట్గా బై హార్ట్ చేయగలిగితే మీరు మీ ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు లేదా ఇంకొక రకంగా మాట్లాడుతున్నప్పుడు కాలేజ్ మేట్స్తో మీరు మాట్లాడుకున్నప్పుడు చక్కగా స్క్వేర్స్ క్యూబ్స్, స్క్వేర్ సిరీస్, క్యూబ్ సిరీస్ ప్రాక్టీస్ చెయ్యండి. ఓకే రైట్ అండి. ఎస్ నెక్స్ట్ స్క్వేర్ సిరీస్ ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇది కూడా నోట్ చేసుకోండి అండి. క్యూబ్ ఇంతకుముందు మనం చెప్పుకునేది క్యూబ్ సిరీస్ అండి, ఇప్పుడు చెప్పేది స్క్వేర్ సిరీస్ అండి. n వాల్యూ అండి n స్క్వేర్ అండి, n స్క్వేర్ +1 అండి, n స్క్వేర్ -1 అండి, n స్క్వేర్ +n అండి, n స్క్వేర్ -n అండి. ఓకేనా రైట్. n వాల్యూ 1 తీసుకోండి, 1 స్క్వేర్ 1 అండి, 1 + 1 2 అండి, 1 - 1 0 అండి, 1 + 1 2 అండి, 1 - 1 0 అండి.
n వాల్యూ 2 తీసుకోండి. ఒక 4 వాటికి ఎగ్జాంపుల్స్ చేద్దాం. 2 స్క్వేర్ 4 అండి, 4 ప్లస్ 1 5 అండి, 4 మైనస్ 1 3 అండి, 4 ప్లస్ 2 6 అండి, 4 మైనస్ 2 2 అండి. n వాల్యూ 3 తీసుకోండి. 3 స్క్వేర్ 9 అండి, 9 ప్లస్ 1 10 అండి, 9 మైనస్ 1 8 అండి, 9 ప్లస్ 3 12 అండి, 9 మైనస్ 3 6 అండి. ఇట్లా 4కి కూడా ప్రాక్టీస్ చేస్తాం. 4 స్క్వేర్ 16, 16 ప్లస్ 1 అండి 17, 16 మైనస్ 1 అండి 15, 16 ప్లస్ 4 n ప్లస్ n, n స్క్వేర్ ప్లస్ n కదండి. 16 ప్లస్ 4 20 అండి, 16 మైనస్ 4 12 అండి. ఇట్లా మీరు ఏం చేస్తారంటే అండి, అందరూ కూడా n వాల్యూస్ 1 నుంచి 20 వరకు తీసుకుని వీటన్నిటికీ దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. మీరు ఇప్పుడు నేను చెప్పే నెక్స్ట్ 3 టాపిక్స్ మీకు అర్థం కావాలి అంటే ఈ వాల్యూస్ అన్ని మీకు పర్ఫెక్ట్గా వచ్చుంటే మీరు బై హార్ట్ చేసుకుంటే ప్రాక్టీస్ చేసుకుంటే నాకు తెలిసి ఒక 10 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుందండి. ఈ పేపర్ 100% మనం ఎలాంటి కేసెస్లో పేపర్ ఇచ్చినా చేయటానికి ఉపయోగపడుతుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నామంటే అండి, ప్రైమ్ నెంబర్స్ నేర్చుకున్నాం, కాంపోజిట్ నెంబర్స్ నేర్చుకున్నాం, స్క్వేర్స్ నేర్చుకున్నాం, క్యూబ్స్ నేర్చుకున్నాం, స్క్వేర్ సిరీస్ నేర్చుకున్నాం, క్యూబ్ సిరీస్ నేర్చుకున్నాం. ఇవన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా రాగలిగితే 100% మనం బిట్స్ని అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందండి. 100% అవకాశం ఉంటుంది. ఓకేనండి, రైట్. స్క్వేర్స్ మీద బేస్ చేసుకుని ఓకే అవి మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చెప్తున్నా చూడండి. 1 4 9 25 నెక్స్ట్ వాల్యూ ఏంటి? నెక్స్ట్ వాల్యూ ఏంటండి? 36. ఎలా చెప్పగలుగుతున్నాం? 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్. 1 2 3 4 ఏ నెంబర్స్ అండి ఇవి? ఏ నెంబర్స్ అండి? ఐడెంటిఫై చేయండి. న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 5 అంటే 5 స్క్వేర్ 5 సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. 1 4 9 ఒక చిన్న కరెక్షన్ చేసుకోండి. 1 4 9 16 25 డాష్ అండి. ఓకేనా, రైట్. ఒక్క నిమిషం 1 minute అండి, క్లియర్ చేద్దాం. ఎస్, ఒకసారి ప్రాబ్లమ్స్ కరెక్ట్ చేసుకోండి. సో క్వశ్చన్ ఏంటంటే 1 4 9 16 25 డాష్. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి 1 ఒకసారి 2 వాల్యూ ఏ వాల్యూ అని 2 స్క్వేర్. 9 అంటే ఏంటండి? 3 స్క్వేర్. 16 అంటే 4 స్క్వేర్. 25 అంటే 5 స్క్వేర్. సో ఇవన్నీ స్క్వేర్ వాల్యూస్ కాబట్టి ఇది కూడా 1 స్క్వేర్ 1. 1 2 3 4 5 ఏ నెంబర్స్ అని న్యాచురల్. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ 6 స్క్వేర్ 36. సో ఆన్సర్ ఈజ్ 36. ఓకేనండి, ఫస్ట్ ప్రాబ్లం ఆన్సర్ ఈజ్ 36. ఎగ్జాంపుల్స్ చెప్తున్నానండి. రైట్, సెకండ్ ప్రాబ్లం చూడండి అన్న. 4 16 36 64. 4 16 36 64. లాజిక్ ఆలోచించండి. 4 అని కనిపించగానే మనకు ఒకటి రావాలి, 2 స్క్వేర్ అని. 16 అనగానే 4 స్క్వేర్ అని రావాలి. 36 అనగానే 6 స్క్వేర్ రావాలి. 64 అనగానే 8 స్క్వేర్ రావాలి. చూడండి 2 4 6 8 ఇవి ఏ నెంబర్స్? ఈవెన్ నెంబర్స్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి? 10 స్క్వేర్ ఎంత? 100. సో ఆన్సర్ ఈస్ 100. ఆన్సర్ 100 అండి. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 6 20 42. 2 6 20 42. ఎస్, 2 6 20 42. ఒక చిన్న కరెక్షన్ అండి క్వశ్చన్. ఎస్, 2 6 20 42 డాష్ అండి. ఆన్సర్ ఈజ్ 100. 110. రైట్, ఎలా చూసుకోండి. 2 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ 4 అండి. 4 మైనస్ 2 అండి. 6 ఏంటండి? 3 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఎంత అండి? 9 మైనస్ 3 6 అండి.
5 స్క్వేర్ మైనస్ 5, 2 3 5 వచ్చింది కాబట్టి నెక్స్ట్ వాల్యూ ఏమవుతుందండి 7, 7 స్క్వేర్ మైనస్ 7, 7 స్క్వేర్ ఎంత అండి 49 మైనస్ 7, సో 42. అలా 2 3 4 5 7 అంటే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ కదండి ఇవి. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11, 11 స్క్వేర్ మైనస్ 11, సో 11 స్క్వేర్ ఎంత అండి 121 మైనస్ 11, సో ఆన్సర్ ఈజ్ 110. ఇలా మనం చేయాలి. ఓకేనండి, రైట్. నెక్స్ట్ ఇలా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నామండి. ఓకేనా. నెక్స్ట్ పవర్స్ గురించి మనం మాట్లాడాలండి. వెరీ క్లియర్ పవర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. నేను ఇక్కడ రాస్తున్నాను, అవన్నీ కూడా నోట్ చేసుకుని వాటి వాల్యూస్ జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ చేయండి. 2 పవర్ 1 ఎంత అండి 2, 2 పవర్ 2 4, 2 పవర్ 3, ఓకే. ఇలాగా మీరు పవర్ వాల్యూస్ చేయండి. ఇక్కడ వరకు 2 పవర్ 3 అంటే 8 పవర్ వాల్యూస్ కూడా మనకు కావాలండి. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6 ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి, ఖచ్చితంగా అవసరం అవుతాయి. 2 పవర్స్ 2 పవర్ 10 వరకు మీరు ప్రాక్టీస్ చేయాలి. అలాగే 3 పవర్ 1s 3 పవర్ 1 నుంచి ఓకే 3 పవర్ 10 వరకు కావాలండి. ఖచ్చితంగా ఇవి మీరు నోట్ చేసుకోండి. పవర్ వాల్యూస్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే. నెక్స్ట్ 4 పవర్ 1 4, ఓకే. 3 పవర్ 1 3 అండి. 3 పవర్ 2 9 అండి. 3 పవర్ 3 27 అండి. ఓకేనా. ఇలా మీరు కంటిన్యూ రాయాలి. 4 పవర్ 2 అంటే 16, 4 పవర్ 3 64. ఇలాగ 4 పవర్స్ ఎక్కడి వరకు కావాలంటే అండి 4 పవర్ 4, 4 పవర్ 5, 4 పవర్ 6 వరకు కావాలి. 4 పవర్స్ 4 పవర్ 1 నుంచి 4 పవర్ 6 వరకు కావాలి. ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. రైట్. 5 పవర్ 1, 5 పవర్ 2, 5 పవర్ 3, 5 పవర్ 4, 5 పవర్ 5, 5 పవర్ 6 ఇవన్నీ కూడా మనకు కావాలి. మీరు నోట్ చేసుకోండి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. 6 పవర్స్ ఏవి ఎక్కడి వరకు కావాలో చెప్తున్నాను, అవన్నీ కూడా మీరు చక్కగా నోట్ చేసుకోండి. 6 పవర్ 1, 6 పవర్ 2, 6 పవర్ 3, 6 పవర్ 4, 6 పవర్ 5 వరకు కావాలండి. ఖచ్చితంగా పెన్ను పేపర్తోనే చేయండి, ఎక్కడా కూడా క్యాలిక్యులేటర్ వాడొద్దు. రైట్. నెక్స్ట్ అలాగే 7 పవర్ 1, 7 పవర్ 2, 7 పవర్ 3, 7 పవర్ 4, 7 పవర్ 5 కూడా కావాలండి. అలాగే 8 పవర్ 1, 8 పవర్ 2, 8 పవర్ 3, 8 పవర్ 4 వరకు చాలండి. రైట్. 9 పవర్ 1, 9 పవర్ 2, 9 పవర్ 3, 9 పవర్ 4 వరకు చాలండి. ఇలా ఇవన్నీ కూడా పవర్ వాల్యూస్ మీరు పెన్ను పేపర్ తీసుకుని జాగ్రత్తగా పవర్స్ అని పెట్టి ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలండి. ఈ పవర్స్ అన్నీ కూడా క్లియర్గా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా మన 100% కూడా మనం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. పవర్స్ ఇవన్నీ కూడా క్లియర్గా నోట్ చేయండి. ఒక పెన్ను పేపర్ తీసుకోండి, ఆ పవర్ వాల్యూస్ అన్నీ కూడా జాగ్రత్తగా చేయండి. మరొకసారి గుర్తుంచుకోండి. ప్రైమ్ నెంబర్స్ గుర్తుంచుకోవాలి. స్క్వేర్స్ 1 to 40 స్క్వేర్స్ కావాలి. 1 to 20 క్యూబ్స్ కావాలి. స్క్వేర్ సిరీస్ నేను ఏదైతే చెప్పానో అది ప్రాక్టీస్ చేయండి 20 వరకు, 1 to 20 వరకు. క్యూబ్ సిరీస్ 1 to 15 వరకు ప్రాక్టీస్ చేయండి, నేను ఏదైతే చెప్పాను అది. నెక్స్ట్ పవర్స్ ఏవేవైతే వాల్యూస్ చెప్పామో అన్నీ కూడా మీరు దయచేసి ప్రాక్టీస్ చేయండి. 2 పవర్ 1 10, 3 పవర్స్ అయితే 10 వరకు, 4 పవర్ 6 వరకు, 5 పవర్ 6 వరకు, 6 పవర్ 5 వరకు, 7 పవర్స్ 5 వరకు, 8 పవర్స్ 4 వరకు, 9 పవర్స్ 4 వరకు మీరు దయచేసి ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇవి చేస్తేనే మీకు ఈజీగా ఉంటుంది. రైట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ నంబర్ సిరీసెస్ అంటాను. దేర్ ఆర్ 5 టైప్స్ అండి. నంబర్ సిరీస్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయంటే 5 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఈజ్ డిఫరెన్స్ సిరీస్, సెకండ్ వన్ ఈజ్ ప్రోడక్ట్ సిరీస్, థర్డ్ వన్ ఈజ్ మిస్లీనియస్ సిరీస్, ఫోర్త్ వన్ ఈజ్ కాంబినేషన్ సిరీస్, ఫిఫ్త్ వన్ ఈజ్ ఫెబ్నో సిరీస్. ఇవి 5 టైప్స్ అండ్ సిరీసెస్. వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ మనం డిఫరెన్స్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనండి, నోట్ చేసుకోండి. వెరీ క్లియర్. సిరీసెస్ 5 టైప్స్ ఉంటాయని మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ వన్ డిఫరెన్స్ సిరీస్, సెకండ్ వన్ ప్రోడక్ట్ సిరీస్, థర్డ్ వన్ మిస్లీనియస్ సిరీస్, ఫోర్త్ వన్ కాంబినేషన్ సిరీస్, ఫిఫ్త్ వన్ ఫెబ్నో సిరీస్. రైట్.
డిఫరెన్స్ సిరీసెస్ మళ్ళీ 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ ఏమో కాన్స్టెంట్, సెకండ్ వన్ ఏమో ఇంక్రీజింగ్, థర్డ్ వన్ ఏమో డిక్రీజింగ్ అండి. ఓకే, ఫస్ట్ కాన్స్టెంట్ గురించి మాట్లాడదాం. కాన్స్టెంట్ డిఫరెన్స్ సిరీస్ అంటే ఒక వరుస క్రమం, ఒక ఆర్డర్, ఒక ప్రాపర్ వే. దాన్ని మిస్సింగ్స్ అంటాం. మీ సిలబస్ లో మిస్సింగ్స్ అని ఉంటుంది, ఏదైనా పర్వాలేదు. ఓకేనా? చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 4, 6 చూడండి జాగ్రత్తగా. ఈ నంబర్ నుంచి ఈ నెంబర్ అయినా ఫామ్ అవుతుంది, లేదా ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ ఫామ్ అవుతుంది. 4, 6 అయింది, ఎంత కలిసిందండి? +2. 6, 8 అయింది, +2. 8, 10 +2. 10, 12 +2. ఆల్ ఆర్ +2. ఇవి కాన్స్టెంట్గా ఉన్నాయి కదండి. ఇలా కాన్స్టెంట్గా ఉంటే దీన్నే మనం కాన్స్టెంట్ డిఫరెన్స్ సిరీస్ అంటారండి. మనం కాన్స్టెంట్ డిఫరెన్స్ అంటే ఇప్పుడు 12కి ఎంత కలపాలి మనం? 12కి +2 యాడ్ చేయాలి, అంటే ఆన్సర్ ఎంత అవుద్ది? 14. సో ఇలా కాన్స్టెంట్ డిఫరెన్స్ సిరీస్ అంటే ఇలా ఉంటుంది. ఓకేనండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. రైట్, ఇప్పుడు 50, 40, 30, 20. సో ఆన్సర్ ఏంటండి? 10. ఎలాగా? 50, 40 -10, 40, 30 -10, 30, 20 అయితే -10, 20 -10 చేస్తే 10. ఆన్సర్ ఈజ్ 10. ఇలా మన కాన్స్టెంట్ డిఫరెన్స్ సిరీస్ ఇలా ఉంటుంది. ఓకేనండి. సో కాన్స్టెంట్ డిఫరెన్స్ సిరీసెస్ అని ఇంట్రడక్షన్ పార్ట్ చెప్తున్నానండి. ఈ రోజంతా కూడా కంప్లీట్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఓకేనా? కాన్స్టెంట్ డిఫరెన్స్ సిరీస్ మనందరికీ కూడా అర్థమైందా? రైట్, నెక్స్ట్ ఇంక్రీజింగ్ డిఫరెన్స్ సిరీస్. సో ఇంక్రీజింగ్ డిఫరెన్స్ సిరీస్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంక్రీజింగ్ డిఫరెన్స్ సిరీస్ సెకండ్ వన్ ఏమనుకున్నామండి? ఇంక్రీజింగ్ డిఫరెన్స్ సిరీస్. ఓకే, ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2, 3 అవుతుందండి. 2, 3 అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలండి? +1. 3, 5 అవ్వాలంటే +2. 5, 8 అవ్వాలంటే +3. 8, 12 అవ్వాలంటే +4. 1, 2, 3, 4 ఇవి ఏ నెంబర్స్ అండి? 1, 2, 3, 4 ఏ నెంబర్స్ అండి? ఇంక్రీజింగ్ న్యాచురల్ నెంబర్స్. నెక్స్ట్ న్యాచురల్ నెంబర్ ఏంటండి? +5. 12 + 5, సో ఆన్సర్ ఈజ్ 17. ఇప్పుడు చూడండి, ఇది ఇంక్రీజ్ అవుతుంది, పెరుగుతూ వెళ్తుంది. దాన్ని ఇంక్రీజింగ్ డిఫరెన్స్ సిరీస్ అంటాం. రైట్, తర్వాత చూడండి సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. 2, 4 అయిందండి, +2. 4, 7 అయిందండి, +3. 7, 12 అయిందండి, +5. 12, 19 అయిందండి, +7. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2, 3, 5, 7 ఇవి ఏ నెంబర్స్ అండి? ప్రైమ్ నెంబర్స్ ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ 7 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటండి? నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 11. అంటే 19కి 11 కలిపితే 30. సో ఆన్సర్ ఈజ్ 30. ఓకేనండి. రైట్, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ, అది కూడా అబ్జర్వ్ చేద్దాం. 1, 2 డిఫరెన్స్ అండి. ఒకటికి 1, 2 అయింది, ఎంత యాడ్ అయింది? +1. 2, 5 అయింది, +4. 5, 10 అయింది, +5. 1, 4, 1, 2, 5 కదా. ఓకే సారీ అండి, ఇక్కడ 1, 3. 2, 3 అయింది కదండి, 5. 1, 3, 5. సో 10 + 7. చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి. 1, 3, 5, 7 ఇవి ఏ నెంబర్స్ అండి? ఇవి ఏ నెంబర్స్? ఆడ్ నెంబర్స్. ఓకే, ఆడ్ నెంబర్స్ యాడ్ అవుతూ ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ సిరీస్ అండి. ఓకేనా? 17కి ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు? +9. 17 + 9 అంటే 26. ఆన్సర్ ఈజ్ 26. ఓకేనండి, ఇంక్రీజింగ్. ఓకే, థర్డ్ వన్ డిఫరెన్స్ సిరీసెస్లో థర్డ్ వన్ అండి, డిక్రీజింగ్ డిఫరెన్స్ సిరీస్. ఓకే, 3 సిరీసెస్ ఉంటాయండి. డిఫరెన్స్ సిరీసెస్ 3 టైప్స్ అని చెప్పుకున్నాం. ఫస్ట్ వన్ ఇంక్రీజింగ్, ఫస్ట్ వన్ కాన్స్టెంట్, ఇంక్రీజింగ్, డిక్రీజింగ్. ఇప్పుడు థర్డ్ టైప్ ఎలా ఉంటాయి? క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. 50, 60 అయింది, ఎంత -50, 60 అయిందంటే దీని రెండింటికి నెంబర్ ఎంత? +10. 60, 69 అయిందంటే +9. 60, 77 అయిందంటే +8. ఓకేనా? 77, 84 అయిందంటే +7. ఇది చూడండి డిక్రీజ్ అవుతుంది. 10, 9, 8, 7 అంటే నెక్స్ట్ ఏమవుతుంది? +6. 18 + 6 ఇంక్రీజ్ అవుతుంటుంది. కాన్స్టెంట్ 2, 2, 2, 2 ఇలా ఉందనుకోండి. 2, 2, 2, 2 కాన్స్టెంట్. 1, 3, 5, 7 ఇలా ఇంక్రీజింగ్. డిక్రీజింగ్ అంటే 7, 5, 3, 1 ఇలా జరుగుతుందంటే డిక్రీజింగ్. 3 టైప్స్ ఆఫ్ సిరీసెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఓకేనండి. ఇప్పుడు మనం చెప్పుకున్నది డిఫరెన్స్ సిరీస్ అండి. డిఫరెన్స్ సిరీస్ 3 టైప్స్ మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం. రైట్, నెక్స్ట్ ప్రోడక్ట్ సిరీస్.
టైప్స్ ఆఫ్ మెయిన్ సిరీసెస్లో సెకండ్ వన్ ప్రోడక్ట్ సిరీస్. ఇది కూడా అంతేనండి, ఇది కూడా అంతే. ప్రోడక్ట్ సిరీస్ 3 టైప్స్ అండి, త్రీ టైప్స్. ఫస్ట్ వన్ కాన్స్టెంట్, సెకండ్ వన్ ఇంక్రీజింగ్, థర్డ్ వన్ డిక్రీజింగ్. ఓకే, కాన్స్టెంట్ ప్రోడక్ట్ సిరీస్ మీరు అబ్జర్వ్ చేయండి. కాన్స్టెంట్ ప్రోడక్ట్ సిరీస్ 3-9 అయింది, 3-9 అయింది. ఏం జరుగుతుంది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 3-9 అయింది, ఎంత ఏం జరిగింది? 3-9 అవటానికి ఛాన్స్ ఏముంది? ఇంటూ 3. 9-27 అయింది, ఇంటూ 3. 27-82 అయింది. ప్రోడక్ట్ సిరీస్ అంటే మల్టిప్లికేషన్ అని గుర్తుంచుకోండి, ఇంటూ. ఓకే, 3 is 9, 9 3 is 27, 27 into 3 81. అంటే ఇప్పుడు 81ని దేంతో ప్రోడక్ట్ చేయాలి? ఇంటూ 3. 81 into 3, సో 243. సో ఆన్ 3 is 240. అర్థమవుతుందండి? ఇలా కాన్స్టెంట్ ప్రోడక్ట్, ఓకే. కాన్స్టెంట్ ఏదైనా వచ్చు, 5తో ప్రోడక్ట్ చేయొచ్చు, 7తో చేయొచ్చు, ఇలా కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటుంది ప్రోడక్ట్ సిరీస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇందులో సెకండ్ టైప్ ఇంక్రీజింగ్ ప్రోడక్ట్ సిరీస్. సెకండ్ వన్ ఈజ్ ఇంక్రీజింగ్ ప్రోడక్ట్ సిరీస్. ఒకసారి చూడండి, ఇంక్రీజింగ్ ప్రోడక్ట్ సిరీస్ చూడండి. ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. ఇంక్రీజ్ అవుతుంది అంటే జాగ్రత్తగా చూడండి. 1 అయింది, ఇంటూ 1. 1 3 అయింది, ఇంటూ 3. 3 అయింది, 315 అయింది, ఇంటూ 5. 3 5 15 అనమాట. ఓకేనా? 1 3 5 జరిగింది కదా, నెక్స్ట్ ఏం జరుగుతుంది? 7. 15 7s 105. 1 3 5 7 ఏ నెంబర్స్ అండి ఇవి? ఏ నెంబర్స్ అండి? ఆడ్ నెంబర్స్. నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటండి? 9. 105 ఇంటూ 9, సో ఆన్సర్ ఈజ్ 945. ఏం జరిగింది? ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. అర్థమవుతుందండి? రైట్. ఇందులో సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. 2 4 అయింది, ఇంటూ 2. 4 16 అయింది, ఇంటూ 4. 4 4 16. ఓకేనా? 16 96 అవటానికి ఇంకా దేంతో ప్రోడక్ట్ చేయాలి చెప్పండి? ఇంటూ 6. 2 4 6 ఈవెన్ నెంబర్. నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి? ఇంటూ 8. 96 ఇంటూ 8 768. సో ఆన్సర్ ఈజ్ 768. నెక్స్ట్ 2 4 12 60 420. సో ఏం జరుగుతుంది? 2 4 అయింది, ఇంటూ 2. 4 12 అయింది, ఇంటూ 3. 12 60 అయింది, ఇంటూ 5. 12 5 60. 4 3 12. 2 2s 4. 2 3 5 అంటే 7 జరుగుతుంది. 67 420. 2 3 4 2 3 5 7 ఏ నెంబర్స్ అంటే? ప్రైమ్ నెంబర్స్. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11 ఇంటూ 11. 420s ఇంటూ 11, 4620. ప్రోడక్ట్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ప్రైమ్ నంబర్స్. ఓకేనండి? ఎస్. నెక్స్ట్ డిక్రీజింగ్ ప్రోడక్ట్ సిరీస్ చూడండి. డిక్రీజింగ్ ప్రోడక్ట్ సిరీస్ థర్డ్ మోడల్. ఓకే, ఇప్పుడు మనం 2 సిరీసెస్ చెప్పుకున్నామండి. ఒకటి ఏంటంటేమో కాన్స్టెంట్ డిఫరెన్స్ సిరీస్. కాన్స్టెంట్ డిఫరెన్స్ సిరీస్ మళ్ళీ 3 టైప్స్ అనుకున్నాం: ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, కాన్స్టెంట్. ఓకేనా? ఓకే, సెకండ్ వన్ ప్రోడక్ట్ సిరీస్. ప్రోడక్ట్ కూడా అంతే, ఇంక్రీజింగ్, కాన్స్టెంట్, డిక్రీజింగ్. ఓకేనా? ఇలా సిరీసెస్ అనేవి మనకి 5 టైప్స్లో మనం 2 టైప్స్ చెప్పేసుకున్నాం. ఏమేమి చెప్పుకున్నాం? డిఫరెన్స్ సిరీస్ చెప్పాం, ప్రోడక్ట్ సిరీస్ చెప్పాం. ప్రోడక్ట్ సిరీస్లో డిక్రీజింగ్ చూడండి. 10 50 అయింది. 10 50 అవ్వాలంటే ఏం ఛాన్స్ ఉంది? ఇంటూ 5. 50 200 అయింది, ఇంటూ 4. 5 4s 200. 200 600 అవ్వాలంటే ఇంటూ 3. చూడండి, 5 4 3 డిక్రీజ్ అవుతుంది సిరీస్. ఇప్పుడు ఏం తీసుకోవాలి? 2 ఇంటూ 2. 600 ఇంటూ 2 1200 ఆన్సర్. ఇంకో డాష్ ఇచ్చాడు అనుకోండి, ఏం చేస్తాం? ఇంటూ 1. 1200 ఇంటూ 1 1200. అర్థమవుతుందండి? ఇలా. ఓకేనా? థర్డ్ టైప్ చూద్దామండి. థర్డ్ టైప్ ఏంటంటే ఇక్కడ థర్డ్ సిరీస్, మెయిన్ సిరీస్లో థర్డ్ మిస్లీనియస్ సిరీసెస్లో ఏముంటుంది అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఈ ఆపరేషన్స్ వాడుతూ ఉంటాడు. మిస్లీనియస్ అంటే ఇదే అని కాదు, చాలా రకరకాలుగా వాడచ్చు. నిజంగా సిరీసెస్లో టఫ్ ఏదైనా ఉంది అంటే ఇదే. కొంచెం మనం జాగ్రత్తగా నంబర్ ఆఫ్ కేసెస్ అప్లై చేసుకోవాలి. చూడండి, 2 8 అవ్వటానికి ఏమేం ఛాన్సెస్ ఉన్నాయి? 2 8 అవ్వాలంటే 2 క్యూబ్ ఎంత చెప్పండి? 8. ఓకేనా? మరి 8 క్యూబ్
26 అవుతుందా? చాలా బిగ్ నెంబర్ అయిపోతుంది కదా, అవట్లా. అంటే ఇది క్యూబ్స్ కాదు అంటే ఏం చేయాలి, ఇంటూ 3 ప్లస్ 2 3s 6 ప్లస్ 2 8 సరిపోయింది. 8 3s 24 ప్లస్ 2 26 సరిపోయింది. 26 ఇంటూ 3 ప్లస్ 2 80 సరిపోయింది. 80 ఇంటూ 3 ప్లస్ 2 83 ఎంత అండి? 80స్ని ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 2 ఇంటూ 3 ప్లస్ 2 చేస్తే ఏమవుతుందండి, ఎంత వస్తుంది ఆన్సర్, ఎంత వస్తుంది? 242. ఎస్, ఒకసారి చూడండి, మన డైరెక్షన్ సెన్స్లో 3 4 అయితే థర్డ్ వాల్యూ 5 అవుతుందని చెప్పాను, గుర్తుందా అండి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాల్యూస్ గుర్తున్నాయి మనందరికీ కూడా. ఏమేమి చెప్పాను నేను? 3 4 అయితే 5, 6 8 అయితే 10, 5 12 అయితే 13, 7 24 అయితే 25, 8 15 అయితే 17. సో ఆన్సర్ ఈస్ 17. 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వాల్యూస్, 5 12 13 రైట్ యాంగిల్, 7 24 25 రైట్ యాంగిల్, 8 15 థర్డ్ వాల్యూ ఇస్ 17. ఓకేనా అండి? సో ఇలా మనం మిస్లీనియస్ అంటే ఏదైనా వాడతాడండి. ఓకేనా? 15 35 37. నెక్స్ట్ ప్రాబ్లం, ఆన్సర్ ఈస్ చెప్పండి. ఆన్సర్ ఈస్ 143. ఏం జరిగింది? 3 ఇంటూ 5 15, 5 ఇంటూ 7 35, 7 ఇంటూ 11 77, 3 5 7 11. చూడండి ఇక్కడ సెకండ్ డిజిట్ ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ డిజిట్ అవుతుంది. ఇక్కడ 7 ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ అంటే ఇప్పుడు 11 అవుతుంది. నెక్స్ట్ 3 5 7 ఏ నెంబర్స్ అంటే ఇవి 11 ప్రైమ్ నెంబర్స్. కట్ 11 ప్రైమ్ నెంబర్ మల్టిప్లికేషన్ విత్ నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 13, 11 13s 143. ఇలా మిస్లీనియస్ సిరీస్ ఉంటుందండి. 3 సిరీసెస్ కంప్లీట్ చేసుకున్నాం. ఏమేమి సిరీసెస్ కంప్లీట్ చేసుకున్నాం ఒకసారి రీకాల్ చేయండి. డిఫరెన్స్ సిరీస్, ఓకేనా, ప్రోడక్ట్ సిరీస్, మిస్లీనియస్ సిరీస్. ఇప్పుడు మనం తీసుకునేది కాంబినేషన్ సిరీస్ అండి. ఇప్పుడు తీసుకునేది ఏంటంటే మనం కాంబినేషన్ సిరీస్. కాంబినేషన్ అంటే స్క్వేర్స్ క్యూబ్స్ కాంబినేషన్ చేయొచ్చు, ప్రైమ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ కాంబినేషన్ చేయొచ్చు, ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ ప్రైమ్స్ కాంబినేషన్ చేయొచ్చు, ఏదైనా కాంబినేషన్ వాడచ్చు. ఓకేనా? చూడండి ఒకసారి 1000 కనిపించగానే మీరు దయచేసి స్క్వేర్స్ క్యూబ్స్ ప్రాక్టీస్ చేయండి. 1000 ఏ వాల్యూ అండి? 10 క్యూబ్. ఓకే, 2 స్క్వేర్. 729 9 క్యూబ్ అండి. 9 3 స్క్వేర్ అండి. 512 8 క్యూబ్ అండి. ఓకేనా? 16 4 స్క్వేర్ అండి. జాగ్రత్తగా చూడండి, అప్పుడు ఇది ఏమవుతుంది? 1 స్క్వేర్ అవుతుంది. చూడండి ఒకసారి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే నెక్స్ట్ ఏమవుతుందండి? 5 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ ఎంత? 25. ఓకే, ఇలా +1 జరుగుతూ వెళ్ళి స్క్వేర్ వాల్యూస్ కాంబినేషన్. నెక్స్ట్ క్యూబ్స్ మైనస్ జరిగింది. క్యూబ్స్ ఏం జరిగింది? మైనస్ జరిగింది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10 మైనస్ 1 9 10 9 9 క్యూబ్ 8 క్యూబ్ అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి? 7 క్యూబ్. 7 క్యూబ్ ఎంత అండి? 7 క్యూబ్ ఎంత? 343. ఆన్సర్ ఈస్ 343. మనకు కావాల్సింది ఇది. వాళ్ళు ఇంకో డాష్ ఇస్తే 25 అవుతుంది. అది ఓకేనా? మనకు ఒరిజినల్గా కావాల్సింది 343నే. అలా స్క్వేర్స్ క్యూబ్స్ ఇక్కడ ఏం చేశారు చూడండి. స్క్వేర్స్ క్యూబ్స్, స్క్వేరు క్యూబు, స్క్వేరు క్యూబు, స్క్వేరు క్యూబు, ఇలా కాంబినేషన్ ఇచ్చాడు. ఇలా కాంబినేషన్ సిరీస్ ఉంటుంది. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 14 17 50 25 29 85 89. చూడండి 1 ఇలా కూడా చేస్తాడండి. ఎలా చేస్తాడంటే 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. డిజిట్స్ ఉన్నాయి కదండి, 1 4 కదా. 14లో డిజిట్ ఏంటి? 1 4. 1 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 17. సో ఇలా ఫామ్ అయింది. ఇప్పుడు ఏం చేశాడు? 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ 17 డిజిట్. ఓకేనా? కాంబినేషన్ సిరీస్ 1 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ 50. ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ ఎలా ఫామ్ అయింది? 5 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత అండి? 25. 0 స్క్వేర్ 5. సో 25. 25 నుంచి 29 ఎలా వచ్చింది? 2 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 2 స్క్వేర్ ఎంత? 4. 5 స్క్వేర్ ఎంత? 25 29. 29 85 ఎలా అవుతుందంటే 2 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. 85 89 అవుతుంది. 8 స్క్వేర్ 5 స్క్వేర్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? 8 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్. 8 స్క్వేర్ ఎంతండి? 64. 9 స్క్వేర్ ఎంతండి? 81.
రెండు కలిపితే ఆన్సర్ ఎంతండి? 145. ఆన్సర్ ఈజ్ 140. ఇలా కాంబినేషన్. కాంబినేషన్ అంటే స్క్వేర్స్ క్యూబ్స్ యూజ్ చేయొచ్చు, ప్రైమ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ యాడ్ చేయొచ్చు, లేదా ఈవెన్ ఆడ్ చేయొచ్చు. ఏదైనా రెండు కాంబినేషన్స్ ఇస్తాడు, 2, 3 ఎలా అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ లాస్ట్ సిరీస్ అండి, ఫెబ్నో సిరీస్. ఇది ఫెబ్నో అనే ఒక సైంటిస్ట్ డిజైన్ చేసిన సిరీస్ అండి. ఫెబ్నో సిరీస్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ అవుద్ది, థర్డ్ నెంబర్ ఫోర్త్ నెంబర్, ఫిఫ్త్ నెంబర్, ఇట్లా ఫామ్ అవుతాయి. 2, 3, 2 into 3, 2 3s 6, 3 4s. ఇంకా దీనికి లింక్ ఉండదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ ఉండదు. 6కి 34కి లింక్ ఉండదు, ఇలా ఉంటుంది. 3 4s చూడండి, 3 into 4 12, 7 5 35. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 7 into 9, 7 9s ఎంత చెప్పండి? 7 9s ఎంత? సో ఆన్సర్ ఈజ్ 60. ఓకేనా? ఇలా ఫెబ్నో సిరీసెస్ అనేవి ఈ విధంగా ఉంటాయి. 12 నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, ఆన్సర్ ఈజ్ 63. నెక్స్ట్ ప్రాబ్లం 12 14 18 26 38 62. సో ఆన్సర్ ఏంటండి? ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ ఎలా ఫామ్ అవుతుందంటే 1 into 2 plus 12, 1 into 2 2 plus 12 14. సరిపోయిందా? 14 18 ఎలా అవుతుంది? 1 into 4 plus 14 18. సరిపోయింది. 18 1 into 8 plus 18 26, 2 into 6 plus 26. ప్రోడక్ట్ ఆఫ్ 2 digits ప్లస్ ఆ నెంబర్. ఓకేనండి? అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? 6 into 2 plus 62. 6 2s ఎంత అండి? 12 plus 62 74. సో ఆన్సర్ ఈస్ 74. ప్లస్ చేయాలండి. ఓకేనా? 6 2s 12 అండి, 12 plus 62 74 ఆన్సర్. ఇలాగా మనకి సిరీసెస్ ఉంటాయి. ఒకసారి చూడండి, మనం ఇప్పుడు ఏమేమి సిరీసెస్ గురించి మాట్లాడుకున్నామండి? 5 సిరీసెస్. ఏమేమి సిరీసెస్ ఒకసారి మళ్ళీ మెమరీ రీకాల్ చేయండి. డిఫరెన్స్ సిరీస్ గురించి డిస్కస్ చేసామండి, ప్రోడక్ట్ సిరీస్ డిస్కస్ చేసాం, మిస్లీనియస్ చేసాం, కాంబినేషన్ చేసాం, ఫెబ్నో సిరీస్. మ్యాక్సిమం ఈ 5 సిరీసెస్లోనే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటామండి. ఓకేనా? మరొకసారి చెప్తున్నాను, గుర్తుంచుకోండి. ప్రైమ్ నెంబర్స్ గుర్తుంచుకోండి, స్క్వేర్స్ గుర్తుంచుకోండి, క్యూబ్స్ గుర్తుంచుకోండి, స్క్వేర్ సిరీస్ గుర్తుంచుకోండి, క్యూబ్ సిరీస్ గుర్తుంచుకోండి, పవర్స్ ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం మాట్లాడేవన్నీ కనుక మీరు 100% మీరు బాగా ప్రాక్టీస్ చేయగలిగితే రేపు మనం ప్రాబ్లమ్స్ లేకెళ్ళినప్పుడు 100% మీకు ఈజీగా అవుతుంది, చాలా బాగా చేయగలుగుతారు. ఇప్పుడు ఈరోజు ఏదైతే ఇంట్రడక్షన్ చెప్పుకున్నామో ఆ ఇంట్రడక్షన్ అంతా కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. దయచేసి రిక్వెస్ట్ అండి, ఇవన్నీ ఇప్పుడు ఈ రోజు జరిగిన ప్రతి టాపిక్ కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే రేపటి క్లాస్ మనకి చాలా చాలా ఈజీ అయిపోతుందండి. ఓకేనండి? సో మరొకసారి రిక్వెస్ట్ చేస్తాను, స్క్వేర్స్ క్యూబ్స్ ప్రైమ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్, తర్వాత స్క్వేర్ సిరీస్ క్యూబ్ సిరీస్ పవర్స్, ఇవన్నీ కూడా బై హార్ట్ చేసి మీరు రేపటి క్లాస్కి రెడీగా ఉండండి. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ.